ఈ భూమి మీద మనుషుల పతనం ఎలా మొదలైందో తెలుసా? ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తాను. మీకు తప్పకుండా వీడియో యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. దేవుడు మనుషుని సృష్టిస్తూ వాళ్ళు బతకడానికి ఒక ఆవును కూడా చేతుల్లో పెట్టాడు. వ్యవసాయం చేసుకోవడానికి భూమి ఇచ్చాడు, దున్నడానికి ఎద్దులనిచ్చాడు, ఎరువు కోసం ఆవు గేదెలనిచ్చాడు. ఇలా మనిషి సృష్టి నిలవడానికి ఆవుని మీతో ఉండేలా చేశాడు. అలా కొన్ని లక్షల తరాలు కేవలం ఆవులు, గేదెలు, వాటి ఎరువు, భూమి వ్యవసాయంగా కొనసాగుతోంది. మనిషి పతనం ఎప్పుడు మొదలైంది? ఎప్పుడైతే మనిషి ఆవుని కషాయవాడికి అమ్మి సొమ్ము చేసుకున్నాడో అప్పటి నుండి వారి వారసత్వాలు ఆవు పాపానికి బలైపోతూ వస్తున్నాయి. ఆవుల్ని కషాయికి అమ్మక ముందు ఏ క్యాన్సర్ లేదు, ఏ ఎయిడ్స్ లేదు, ఏ గుండె జబ్బు లేదు, ఏ పీసీఓడి గర్భసంచి సమస్యలు లేవు. మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనిషికి పొద్దున లేవగానే టీ కావాలి, దానికి పాలు కావాలి, పాలు కల్తీ. మనిషికి అన్నంలోకి నెయ్యి కావాలి, నెయ్యి కల్తీ. అన్నంలోకి పెరుగు కావాలి, పెరుగు కూడా కల్తీనే. వేడి చేస్తే మజ్జిగ తాగాలి, అది కూడా కల్తీనే. మనిషికి గాయం అయితే వెన్న రాయాలి, ఆ వెన్న కూడా కల్తీనే. సగటు మనిషి జీవితం ఆవుతో ముడిపడుంది అనే విషయాన్ని మర్చిపోయారు జనాలు. కానీ చాలామంది శాస్త్రవేత్తలు వేరే గ్రహంలో ఏముందా అని కనుక్కుంటున్నారు. కళ్ళ ముందు కనుమరుగవుతున్న జీవితాన్ని మాత్రం ఏ శాస్త్రవేత్త కనిపెట్టలేకపోతున్నారు. ఒకడు ₹1,00,00,000 పెట్టి లగ్జరీ విల్లా కొనగలుగుతున్నాడు, కానీ స్వచ్ఛమైన నాణ్యమైన పాలు కొనలేకపోతున్నాడు. ఒకడు ₹1,00,00,000 పెట్టి కారులో తిరుగుతున్నాడు, కానీ నాణ్యమైన పెరుగుని అన్నంలోకి తినలేకపోతున్నాడు. ఆలోచించండి, కారు వల్ల ఆరోగ్యం పెరగదు, లగ్జరీ వల్ల ఆరోగ్యం పెరగదు, కానీ నాణ్యమైన పాల వల్ల ఆరోగ్యం 10 పెరుగుతుంది. నాణ్యమైన పెరుగు వల్ల రోగాలను దూరం చేసుకోవచ్చు. ఇప్పుడు రోగాలు ఎందుకు వస్తున్నాయంటే మందులు కొట్టిన ఆహారం, ప్లాస్టిక్ అని అందరూ అంటున్నారు. కానీ కానే కాదు, మనిషి ఆవుకి దూరం అవ్వడం వల్లే రోగాలు వస్తున్నాయని నేను చెప్తున్నాను. పొద్దున్నుంచి సాయంత్రం వరకు పాలతో తయారైన ఆహారం ఎన్ని రకాలు తింటున్నామో ఒకసారి ఆలోచించండి. అవి స్వచ్ఛమైన పాలతో చేసినవా, కెమికల్తో తయారు చేసినవా? నా చిన్నప్పుడు మా అమ్మ ఉదయం పెరుగు కొనుక్కొస్తే తృప్తిగా రాత్రి పెరుగు తిన్నప్పుడు మా అమ్మని తిట్టేదాన్ని, చీ పుల్లగా ఉంది నాకు వద్దు అని. అలాంటిది ఇప్పుడు పెరుగు ప్యాకెట్ కొంటే 10 రోజులైనా పులుపు రావడం లేదు అంటే దాని అర్థం ఏంటి? ఒకప్పుడు పొద్దున పాలు సాయంత్రానికి విరిగిపోయేవి, ఇప్పుడు 10 రోజులు ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటున్నాయి ప్యాకెట్ పాలు. అదే మన గేదె పాలు ఫ్రిడ్జ్లో పెట్టండి, తెల్లారగల్లా పాడైపోతాయి అంటే అర్థం ఏంటి? పుల్లగా అవ్వకుండా కెమికల్ కలుపుతున్నారు, పాలు విరిగిపోకుండా ఉండడానికి కెమికల్ కలుపుతున్నారు. ఇప్పుడైనా అర్థమైందా మనిషి రోగాలకు కారణం పాలతో తయారయ్యే వస్తువులే. ఒక విల్ల కొనడం గొప్ప కాదు, విల్ల ముందు చిన్న గుడిసె, దాంట్లో ఒక ఆవు, ఒక గేదె పెట్టడం గొప్పదనం. ఇప్పటికైనా ఈ సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు వదిలి 2 ఆవులను కొనుక్కొని ఊరికి పోయి 3 పూటల మంచి మనం పండించుకున్న ఆహారం తినడం గొప్ప. ఎలాగలా బ్రతకడం గొప్ప కాదు, ఆరోగ్యంగా తిని బ్రతకడం గొప్ప. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మనం అందరం మట్టికి దూరం అయ్యాం, ఇప్పుడు అందరం మళ్ళీ మట్టికి దగ్గర అవుదాం. కళ్ళు తెరవండి, ఆరోగ్యంగా జీవించండి. ఏదైనా అనారోగ్యం ఆవు యజమాని ఇంట్లో వాళ్ళకి వస్తే ఆ అనారోగ్యానికి విరుగుడు మందు తిని ఆవు ఇంటికి వచ్చి పాలు ఇస్తుందట. ఆ పాలు తాగిన వాళ్ళకి అనారోగ్యం నుంచి విముక్తి అవుతారని చరిత్ర చెబుతుంది. కాబట్టి చిరిగిన చొక్కా అయినా వేసుకో, ఒక ఆవును మాత్రం పెంచుకో. గుడిసెలో అయినా బ్రతుకు, కానీ ఆవును మాత్రం పెంచు. గోవుల్ని రక్షించడం వల్ల ఆ గోమాత మనల్ని రక్షిస్తుంది, మీ కుటుంబాన్ని కూడా రక్షిస్తుంది.